అమరావతి రైజింగ్. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అని పదే పదే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా అమరావతిలో ఇప్పుడు బీబీజీ తుఫాన్ నడుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసినటువంటి బీబీజీ అమరావతిలో ఎందుకు ఎంటర్ అయింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బీబీజీ గ్రూప్ సిఎండి మల్లికార్జున రెడ్డి గారు. మల్లికార్జున రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఒక తుఫాన్ నడుస్తుంది అమరావతిలో. బీబీజీ గ్రూప్ వాస్తవం కూడా నేను చూసినంత వరకు ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మీ ఎగ్జిస్టెన్స్, మీ ప్రెసెన్స్ చాలా ఉంది. బట్ అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాస్ లో ఆ చుట్టుపక్కల మీరు వేసినటువంటి వెంచర్స్ పైన ఇప్పుడు ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. సో ఎందుకు అమరావతిని చూస్ చేసుకున్నారు? రీజన్ ఏమైనా ఉందా స్పెసిఫిక్ గా? డెఫినెట్లీ ఎస్ సార్. సార్ బీబీజీలో వీ హ్యావ్ ఎ ప్రీ ఇవాల్యుయేషన్ ప్రాసెస్. ఎక్కడైనా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఒక 16 మెట్రిక్స్ ఉన్నాయండి మొత్తం అంతా కూడా. సో ఈ మెట్రిక్స్ ని ముందు మేము పూర్తిగా మెజర్ చేసుకొని దాన్ని క్వాంటిఫైబుల్ ఎవిడెన్స్ తీసుకొని ఇవన్నీ కరెక్ట్ గా ఉంది అంటే అక్కడ ఫ్యూచర్ రాబోతుంది, ఆ పర్టికులర్ లొకేషన్ ఎమర్జింగ్ గా కాబోతుంది అంటే దట్ ఈస్ ఓన్లీ వెన్ వి స్టార్ట్ ద ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్. సో దిస్ ఇస్ హౌ సిన్స్ బిగినింగ్ అండి 2008 ఆన్వర్డ్స్ వీ బీన్ వర్కింగ్ ఆన్. సో అమరావతి వీ హ్యాడ్ ద ప్లెజర్ or probably the kind of privilege of being associated with Vijayawada city since 2007. So 2007 లో గన్నవరంలో మా ఫస్ట్ ప్రాజెక్ట్ చేశాను సార్. అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సో అక్కడ తర్వాత కొంత బ్రేక్ వచ్చింది. సో అగైన్ మీరు అన్నట్టుగా వి హావ్ రీలాంచ్డ్ అగైన్ ఇన్ అమరావతి ఇన్ బిగ్ వే నౌ. ఓకే. అయితే ఈ 16 పాయింట్స్ లో బ్రాడ్ గా చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే వి లుక్ ఎట్ ఆర్గానిక్ ఇంప్రూవ్మెంట్స్. అంటే ఇక్కడ అంటే మీరు ఇవి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాది ఒక డౌట్ ఏంటంటే 5 years అమరావతి ఏమైందో ఎవరికి తెలియదు. సో రాజకీయాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన వెంటనే అమరావతిలో ఏదో అద్భుతం జరుగుద్ది అనే భ్రమ ఎవరికీ లేదు. ప్రభుత్వం ఎన్ని చెప్పినా గానీ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా క్వశ్చన్ చేశారని స్వయంగా సీఎం గారే చెప్పారు. సో అలాంటిది ఈ 16 మెట్రిక్స్ మీరు చెప్పినవి అమరావతిలో సస్టైన్ అవుతాయి అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ఆ 16 మెట్రిక్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. ఇన్ఫాక్ట్ ఐ వుడ్ వాంట్ టు సే ద సేమ్ థింగ్ సార్. మేము కాజాలో మొదలు పెట్టింది హస్ నథింగ్ టు డూ విత్ అమరావతి యాజ్ అ స్టేట్ క్యాపిటల్. సో అమరావతి అండ్ ఆల్ ద బ్యూటిఫుల్ థింగ్స్ వాట్ అమరావతి ద్వారా వస్తున్నాయి కూడా మాకు బోనస్ అండి. ఇన్ఫాక్ట్ ఈ 16 మెట్రిక్స్ ఎగ్జిస్ట్ ఇన్ మంగళగిరి కాజా. సో ఇందాక నేను చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ అంటే చుట్టుపక్కల ఉన్న మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే హెల్త్ కేర్, ఇక్కడ ఉన్న ఎంప్లాయబిలిటీ, సో దాని ద్వారా వచ్చే మన ఎకనామిక్ గ్రోత్, ఇలా ఈ 16 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి మొత్తం కూడా. సో కాజా, మంగళగిరి ఆర్ ద ఫ్యూజన్. మనం ఎప్పుడో 2 దశాబ్దాల నుంచి అంటున్నాం హైదరాబాద్, సికింద్రాబాద్ కలిసిపోయినట్టుగానే విజయవాడ, గుంటూరు కలుస్తుంది అని. ఖచ్చితంగా కలుస్తుంది. దానికి తెనాలి ఈజ్ ఆల్సో బోనస్. సో ఈ త్రివేణి సంగమంలో అన్ని ఈ 16 పాయింట్లు కరెక్ట్ గా మ్యాచ్ అయింది కాబట్టి మేము 2023లో ల్యాండ్ అక్విజిషన్ మొదలు పెట్టాం. అండ్ మీరు అన్నట్టుగా ఇన్సిడెంటలీ ద న్యూ గవర్నమెంట్ ఆర్ అమరావతి ప్రోగ్రెస్, అలాగే అమరావతితో కలిసి ఉన్న ఎన్నో పాయింట్లు హ్యావ్ యాక్చువల్లీ టేకన్ ద growth exponentially high, but that was not the main reason why we set up, sir. Okay. సో కొంచెం గతంలో నన్ను మీరు అలౌ చేస్తే కనుక దట్ ఈస్ హౌ వి డిడ్ ఇన్ షాద్ నగర్. సో 500 రూపాయల గజంతో మొదలు పెట్టిన ప్రయాణం ఇవాళ 25,000 గజం పోయిందండి. బికాస్ వి మెజర్డ్ ఆల్ ద 16 పాయింట్స్. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి డిస్టెన్స్, రాబోయే ఫ్యూచర్ లో ఎకనామిక్ ప్రోగ్రెస్, అలాగే డెమోగ్రఫీ, జాగ్రఫీ, ఇవన్నీ ప్రోగ్రెస్ పాయింట్స్ చూసుకుని ఆ తర్వాత సదాశివపేటలో వెళ్ళాం. అలాగే ఈ మధ్య 5 years బ్యాక్ వి వెంచర్డ్ ఇంటూ న్యూ లొకేషన్ కాల్డ్ షాబాద్. సిమిలర్లీ మనం వైజాగ్ తీసుకుంటే కనుక భోగాపురం, విచ్ వాస్ ఫ్యూచరిస్టిక్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ సిన్స్ లాస్ట్ 1 decade. సో అలాగే కొత్త వలస, సో సిమిలర్లీ అచ్యుతాపురం. అంటే ఇక్కడ వేర్ ఆల్ we have done. So ఈ 16 points have been our fundamentals to begin the project. సో ఇంత సైంటిఫిక్ స్టడీ చేస్తారా? ఏదో రియల్ ఎస్టేట్ అనగానే ఎక్కడ ల్యాండ్ దొరికితే ఆ ల్యాండ్ అవైలబిలిటీని ఫస్ట్ మెజర్ చేస్తారు. చుట్టుపక్కల ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నాయా లేదా ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా చూసి దాన్ని బట్టి సేల్ చేయడం మొదలు పెడతారనే అభిప్రాయం. సో బీబీజీ ఎంత లోతుగా అధ్యయనం చేస్తుంది? డెఫినెట్లీ ఎస్ సార్. చాలా మందికి తెలియని పాయింట్ ఏంటంటే ఇది మా వ్యాపారమే కాదండి, ఇది మా వృత్తి కూడా. సో ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫర్ ద పాస్ట్ 3.5 decades. సో we at BBG do not do anything. We do only plotted development. మాకు ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ లేదు, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ లేదు, సైడ్ బిజినెస్ లేవు, అదర్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు. సో మేము చేసే ఓన్లీ పని ఏంటంటే వీఆర్ ఇన్వెస్టెడ్ అలాంగ్ విత్ అవర్ కస్టమర్స్. సో మాకుండే ఆస్తులు కానీ, మాకుండే ప్లాట్స్ కానీ, ప్లాట్ మానిటరింగ్ కానీ అన్ని ఉన్న ఎగ్జిస్టింగ్ క్లస్టర్ లోనే. కాబట్టి అన్ని క్షుణ్ణంగా చేస్తే గానీ మేము ముందుకెళ్ళాం సార్. దిస్ హౌ వి ఆపరేట్. అమరావతి అనేది ఒక బోనస్ అయినప్పుడు మీ ప్రాజెక్ట్ బెవర్లీ హిల్స్ కాజా, సో ఇది ఫ్యూచర్ ని ఏ విధంగా విజన్ చేయొచ్చు దీనిలో? సార్ అమరావతి బెవర్లీ హిల్స్ కాజాలో వీఆర్ ఏబుల్ టు ఎన్విజన్ ద గచ్చిబౌలి ఆఫ్ ఎస్టర్డే. ఎలా అయితే ఒక 2 దశాబ్దాల ముందు గచ్చిబౌలి ఉందో, ఎలా అయితే హైటెక్ సిటీ ఫార్మ్ అయిందో, అంటే టెక్ సెక్టర్ హ్యాస్ బీన్ డ్రైవింగ్ బోత్ అవర్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఆ టెక్ ఇన్ఫ్లుయెన్స్, అలాగే సెకండ్ పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సో ఇక్కడ వీ హ్యావ్ మల్టిట్యూడ్ ఆఫ్ రోడ్స్, సో ఎక్స్ప్రెస్ వేస్ కానీ, అలాగే రాబోతున్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్
ఇవన్నీ కూడా చాలా హెవీ పెద్ద స్కేల్ ఇక్కడ అవుతున్నాయి మొత్తం అంతా కూడా. సో దట్ ఈస్ వేర్ వి సే వన్స్ టెక్ వచ్చినప్పుడు టెక్ తో పాటు ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ వస్తుంది సార్, దాంతో పాటు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది. ఈ రెండు ఎక్కడైతే ఉన్నాయో అంటే రెసిడెన్షియల్ స్టార్ట్ అవుతుంది, లో రైజ్, మిడ్ రైజ్, హై రైజ్ అపార్ట్మెంట్స్. దీని తర్వాత ప్లాటెడ్ డెవలప్మెంట్ స్కోప్ వస్తుంది. సో వీఆర్ ఏబుల్ టు సీ ద ఎంటైర్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ హ్యాపెనింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. సో ఓవరాల్ గా ఈ బెవర్లీ హిల్స్ కాజాకి సంబంధించి ఒక ప్లాటెడ్ ప్రాజెక్ట్ గానే దీన్ని చూడాలా? బీబీజీ దీనికి ఏమైనా కొత్త డెఫినేషన్స్ ఇవ్వబోతుందా? Yes sir, we are not doing a plotted development project here sir, we are developing a complex. In fact community అనే పదం రియల్ ఎస్టేట్ లో మేము వాడేవాళ్ళం గత దశాబ్దంలో. ఇప్పుడు కమ్యూనిటీ నుంచి కాంప్లెక్స్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయిందండి మొత్తం. సో ఇక్కడ బేసిక్ గా మేము ఆఫర్ చేస్తుంది, వీఆర్ ఆఫరింగ్ 2 bedroom ప్రీమియం విల్లాస్, వీఆర్ ఆఫరింగ్ 3 bedroom ప్రీమియం విల్లాస్. దీనికి కాంప్లిమెంటరీగా 45 వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్. టోటల్ థీమ్ అంతా కూడా బెవర్లీ హిల్స్ కాజా ఇస్ బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్. సో ఇక్కడ సెలబ్రిటీ అని చెప్పట్లేదు, దిస్ ప్లేస్ విల్ బి సెలబ్రేషన్ ఆఫ్ థింగ్స్ అండ్ దీనికి అన్నిటికీ బోనస్ విల్ బి ద బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ వాట్ వీఆర్ బిల్డింగ్. సో దీంట్లో వి ఆల్సో హ్యావ్ ఇన్సిడెంటలీ ప్రీమియం ప్లాట్స్ అవైలబుల్. సో ఇవన్నీ కాంబినేషన్ లో చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అమరావతి ఫ్యూచర్ లైఫ్ స్టైల్ అంటారు. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. రాబోయే రోజుల్లో మా విజన్ ఏంటంటే ఎడ్యుకేషన్ షుడ్ బి అవైలబుల్ హియర్, హెల్త్ కేర్ షుడ్ బి అవైలబుల్ హియర్, కో వర్కింగ్ షుడ్ బి అవైలబుల్ హియర్. టచ్వుడ్ అమ్మవారి దయ ఉంటే కో లివింగ్ ఆల్సో విల్ బి అవైలబుల్ హియర్. అంటే దీన్ని ఒక కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ గా చేద్దాం అనేది మా విజన్ గోయింగ్ ఫార్వర్డ్. ఇంకొక బెవర్లీ హిల్స్, కాలిఫోర్నియాలో బెవర్లీ హిల్స్ ఎంత సిగ్నిఫికెన్స్ ఏర్పరచుకుందో అలాగే మన అమరావతి, విజయవాడ, గుంటూరులో మా బెవర్లీ హిల్స్ కూడా అంతే సిగ్నిఫికెన్స్ అజ్యూమ్ చేసుకోవాలనే సంకల్పంతో మొదలు పెట్టాం. రైట్. మీ విజన్ ప్రకారం ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ ని చూస్తే మీరేం చెప్తారు? 2 ఏళ్లలో చాలా అద్భుతాలు జరగబోతున్నాయి అంటున్నారు. సో ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? అంటే ప్రాగ్మాటిక్ సార్. అంటే నా జీవిత కాలంలో అట్లీస్ట్ ఐ కెన్ టాక్ అబౌట్ మై సెల్ఫ్. నా జీవిత కాలంలో ఏ క్యాపిటల్ నేను అంటే నిర్మాణంలో చూడలేదు. సో యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ నేను నా 16 ఏట రియల్ ఎస్టేట్ కి వచ్చాను. సో ఆల్వేస్ రియల్ ఎస్టేట్ లో ఏంటంటే వాట్ వి థ్రైవ్ ఆన్ ఇస్ క్రియేషన్, కో-క్రియేటింగ్ న్యూ థింగ్స్. సో ఇలాంటి ఒక సిటీ ఏర్పడిపోతుంది, ఇలాంటి ఒక హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్ రాబోతుంది అనేది ఐ థింక్ ప్రతి తెలుగు వాళ్ళకి గౌరవంగా చెప్పుకున్న పాయింట్ ఇది. బికాస్ హైదరాబాద్ వాస్ ఫార్మ్డ్ మెనీ ఇయర్స్ లేటర్ ఆర్ ఇట్ వాస్ ఫార్మ్డ్ 4 centuries ఎర్లియర్. సో ఇలాంటిది ఒక సిటీ ఇక్కడ ఏర్పడుతుందంటే డెఫినెట్ గా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. అమరావతిని అందరూ నమ్మొచ్చు అంటారు. అబ్సల్యూట్లీ అండి, 100% నమ్మొచ్చు. ఇఫ్ ఇందాక నేను లాస్ట్ టైం కూడా మీతో మాట షేర్ చేసుకున్నాను. సో NHB, సో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అండి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇఫ్ ద డేటా ఇస్ రైట్. సో లాస్ట్ 75 years మనం తీసుకుంటే కనుక క్యాగర్, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, యావరేజ్ గా మన కంట్రీలో రియల్ ఎస్టేట్ హ్యాస్ గివెన్ ద హైయెస్ట్ క్యాగర్. అండ్ అది ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి దాని మీద ఫర్దర్ గా వర్క్ చేయకుండా, సో భూమి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు బాగుపడ్డారు. సో డెఫినెట్ గా ఇలాంటి ఒక హ్యూజ్ సిటీ ఫామ్ అవుతున్నప్పుడు, సో ఆ సిటీలో ఐ కెనాట్ ఈవెన్ టెల్ యూ అండి మొత్తం ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద కైండ్ ఆఫ్ గ్రోత్, ద కైండ్ ఆఫ్ ఎకనామికల్ ఇంపెటస్, ద కైండ్ ఆఫ్ గ్రోత్ విల్ హ్యాపెన్. దిస్ విల్ టేక్ టు నెక్స్ట్ లెవెల్ సార్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విశ్లేషణ అందించారు. ఇది అమరావతి ఫ్యూచర్ లో ఏ విధంగా ఉండబోతుందో విజువలైజ్ చేసిన తర్వాతే బెవర్లీ హిల్స్ కాజా ప్రాజెక్ట్ పైన వర్క్ చేయడం మొదలు పెట్టినట్టుగా మల్లికార్జున రెడ్డి గారు చెప్తున్నారు. అలానే ఈ లొకేషన్ కు ఉన్నటువంటి ప్రాధాన్యం అమరావతి ఒక బోనస్ కాబోతుంది. కాబట్టి ఫ్యూచర్ లో ఇక్కడ అమరావతి ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూసే అవకాశం అందరికీ లభిస్తుందని ఆయన అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.